దేవునికి మహిమ కలుగును గాక. మనందరం కూడా మరొకసారి ఈ సాయంకాలం ఈ రీతిగా బైబిల్ స్టడీలో కూడుకోవడానికి ప్రభు ఎంతగానో సాయం చేశాడు. నేను ఈరోజు బైబిల్ స్టడీని దేవుడు సన్నిధిలో అడిగినప్పుడు దేవుడు నన్ను ఒక మంచి ఆలోచనతో నడిపించాడు. ఖచ్చితంగా అది మీకు ఈ సాయంకాలము దీవెనకరంగా ఉండబోతుంది. అయితే పోయిన వారము మనం బైబిల్ స్టడీ పోయిన వారం అంటే అటుపోయిన వారం అనుకుంటా బైబిల్ స్టడీలో మనము కూడుకున్నప్పుడు మనము అసలు బైబిల్ ఎందుకు చదవాలి అనే దానిని చూసాం. బైబిల్ ఎందుకు చదవాలి మరి మీకు గుర్తుంటే దాదాపు 6 విషయాలు మనం చూసాం. ఎవరికైనా గుర్తుందా? 6 విషయాలు చూసాం. మొదటిది మొత్తం 8 విషయాలు చూపిస్తానని చెప్పాను. మొదటిది ఏంటంటే చెప్తారు ఎవరైనా? బైబిల్ ఎందుకు ధ్యానించాలి? బైబిల్ ఎందుకు ధ్యానించాలి? అది యూట్యూబ్లో కూడా పెట్టాను, చూడండి అని. సిన్ గారు మీరున్నారు ఆ రోజు? మొదటిది, బైబిల్ రాసింది దేవుడు గనక దేవుడు దాని యొక్క రచయిత గనక, ఆథర్, గాడ్ ఈజ్ ఆథర్. నేను రక్షించిన నీ దేవుడు రాశాడు గనక నువ్వు బైబిల్ని ధ్యానించాలి. నేను విమోచించిన దేవుడు రాశాడు గనక నువ్వు బైబిల్ ధ్యానించాలి. నిన్ను ప్రేమించే నీ దేవుడైన తండ్రి రాశాడు గనక నువ్వు బైబిల్ని ధ్యానించాలి. మొదటిది. రెండోది చెప్పండి, రెండోది ఏంటి? దేవుని వాక్యమే చెప్తుంది, వాక్యమే చదువుమని చెప్తుంది. రిఫరెన్స్లు మనం చూసాం. యెహోషువ 1:8, 2 తిమోతి 2:15, అలాగే మత్తయి 4:4. మూడో విషయం, వాక్యం ఎందుకు చదవాలి? దేవుడు రాశాడు కనుక, నేను సృష్టించిన దేవుడు రాశాడు, నేను రక్షించిన దేవుడు రాశాడు, నిన్ను ప్రేమించే దేవుడు రాశాడు, అందుకని వాక్యం చదవాలి. రెండోది, వాక్యము చెబుతుంది, అది ఆజ్ఞాపిస్తుంది. వాక్యము ఆజ్ఞాపిస్తుంది చదువుమని, వాక్యం ఆజ్ఞాపిస్తుంది చదువుమని. సో నువ్వు దేవుని ప్రేమించే వ్యక్తి కనుక, ఆయన ఆజ్ఞను లోబడతావు కనుక యవనస్తులు ఎవరు లేరు? కమ్ ఏ జై నిసక్కన్ రమ్మ, నేను మెసేజ్ పెట్టాను యవనస్తులను. పర్వాలేదు, ఇదే ఇంపార్టెంట్. యవనస్తులను రమ్మని చెప్పి మెసేజ్ పెట్టానుగా. ఓకే, ఎగ్జామ్ ఉందంటారు రేపు. ఎగ్జామ్ కంటే ముఖ్యం ఇదే. అది. సో మూడోది ఏం చెప్పాను? రాసుకోలేదా మీరు? దేవుడు ఈ భూమి మీద తన చిత్తాన్ని వాక్య లేఖన ప్రకారంగానే నెరవేరుస్తున్నాడు. ఆయన చిత్తమంతా వాక్య లేఖనాల ప్రకారము నెరవేరుస్తున్నాడు. అందుకోసం దేవుని తన చిత్తాన్ని వాక్యము ద్వారా నెరవేర్చగోరుతున్నాడు. నెరవేర్చ ఎట్లా ఉంటుంది? ఇదేనా నెరవేర్చ? ఇప్పుడు మళ్ళీ వేనా? ఇదేనా? నెరవేర్చగోరుతున్నాడు. సో నీ లైఫ్లో దేవుని చిత్తం ఫస్ట్ ఏంది? మొదటిది
మొదటి చిత్తం ఏంది? నీ రక్షణ. రిఫరెన్స్లు చెప్పాను, బైబిల్లో చూడండి. ఆ రోజు రోమా 10:13-17, అపోస్తలుల కార్యాలు 2:14, అపోస్తలుల కార్యాలు 2:37, అపోస్తలుల కార్యాలు 8:4-8, 1 పేతురు 1:23, యాకోబు 1:18. ఏముంటుంది అక్కడ? వాక్యంతో మనని కన్నాడంట. వాక్యం లేకుండా నీకు రక్షణ లేదు. ఒక వ్యక్తి రక్షించబడాలంటే వాక్యం వినాలి, వాక్యం నమ్మాలి, వాక్యం లోపలికి వెళ్ళాలి. ఆ వాక్యంతో ఆ వ్యక్తి రక్షించబడతాడు. వాక్యమే కంటది. అందుకే వాక్యం చాలా ఇంపార్టెంట్. సో ఒక వ్యక్తిని రక్షించే దేవుని చిత్తం వాక్యం ద్వారానే. అది మొదటిది దేవుని చిత్తం. రెండోది ఏంటి? ఆ రక్షించబడిన వ్యక్తి దేవుని చిత్తం ఏంది? పరిశుద్ధపరచబడ్డం. ఎందుకంటే ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్ళాలి? పరలోకానికి వెళ్ళాలి. దేవుని బిడ్డగా పుట్టిన బిడ్డ పరలోకానికి వెళ్ళాలి. పరలోకానికి వెళ్ళాలంటే పరిశుద్ధుడిగా వెళ్ళాలి. సో పరిశుద్ధత వాక్యం ద్వారా. శిష్యులని 17:17 యోహాను 17:17 నీ వాక్యమే సత్యము, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేస్తున్నాను అంటాడు. 1 పేతురు 2:2 వాక్యంతో పరిశుద్ధత. 1 తెస్సలోని 4:3 పరిశుద్ధత దేవుని చిత్తం. దేవుని చిత్తం అంటది. ఎలా పరిశుద్ధత కావాలి? కీర్తనలు 119:9-11 యవనస్తుడు దేని చేత తన నడతను శుద్ధి చేసుకుని వాక్యం జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతనే కదా. అలాగే యోహాను సువార్త 15:7 వాక్యం ద్వారా మీరు పరిశుద్ధులు అవుతారన్నారు. అప్పుడు దేవుని సంతోషపెడతారన్నారు. పరిశుద్ధత ద్వారా దేవుని సంతోషపెడతారు. అపోస్తలుల కార్యం 20:32 వాక్యం. సో ఇవన్నీ చూసాం. 4వది ఎందుకు బైబిల్ చదవాలి? 4వది ఎందుకంటే మన శత్రువుకు బాగా వాక్యం తెలుసు. శత్రువుకు బాగా వాక్యం తెలుసు. శత్రువుకు బాగా వాక్యం తెలుసు. నీ మీద దాడి చేసే ఆ సైతానికి వాక్యం బాగా తెలుసు. సో వాడు ఎలాగొస్తున్నాడో అది నువ్వు పసిగట్టాలి. రిఫరెన్స్ ఏంది? మత్తయి 4:5-6 ఇలా రాయబడింది కదా అని యేసు ప్రభుని వాక్యంతోనే శోధించాడు. అప్పుడు వాక్యంతోనే యేసు ప్రభు శోధన జయించాడు. నీ శత్రువుని జయించేది వాక్యంతోనే. సర్వాంగ కవచం ధరించుకుంటాం. సర్వాంగ కవచంలో రక్షణ శిరస్త్రాణం, తలంపులను భద్రపరచుకోవడం, దేవునికి ఇచ్చిన రక్షణ నిశ్చయితను ఎప్పుడు ధ్యానిస్తూ నేను రక్షించబడ్డ బిడ్డను, నేను దేవుని బిడ్డను అని ఈ రక్షణ గురించిన జ్ఞానం నిన్నేం చేస్తుంటే చెడ్డ తలంపులను, అపవాది వేసే తలంపుల నుంచి నేను కాపాడుతుంది. అలాగే నీతిని మైమరు, నీ అంతరంగాన్ని పరిశుద్ధపరచుకోవడానికి నీతిని మైమరువు, సత్యమును దట్టి, అలాగే విశ్వాసమును డాలు, అలాగే సమాధానపు జోళ్ళు, సర్వంగా కవచం ధరించుకోవాలి. కానీ అపవాదిని జయించాలంటే, వాడిని అంతం చేయాలి నీ జీవితంలో అంటే ఆత్మ ఖడ్గమను వాక్యం. సో వాక్యమే అపవాదిని జయించడానికి ఉంది. సో అందుకే వాక్యం బాగా తెలుసుకొని ఉండాలి నీ లైఫ్లో. అపవాది కుతంత్రాలను తెలుసుకోవడానికి వాని ఒక ఉచ్చును నువ్వు పసిగట్టాలి. వాక్యం నువ్వు విడిచావా, అపవాది దాడిలో పడిపోయిన విషయం కూడా నీకు తెలియదు. ఎందుకు నేను ఇట్లా అయిపోతున్నాను, ఎందుకు నా లైఫ్ ఇలా ఉంది అని నువ్వు ప్రశ్నలు వేసుకుంటా కూర్చుంటావు. కానీ అపవాది చేశాడనే విషయం కూడా నీకు తెలియనంతగా నువ్వు అంత భయంకరమైన దాడి ద్వారా ఉన్న ప్రభావంలో బాధితురాలుగా జీవిస్తూ ఉంటావు. కానీ వాక్యం ఎరిగితే ఈ బాధకు కారణం ఏంటి అండ్ ఆ బాధ నుంచి అధిగమించి వాక్యం ద్వారా స్వస్థత పొంది నిన్ను బాధించిన శత్రువును అదే వాక్యంతో జయించే వాక్య ఖడ్గము వాక్యం. కనుక నీకు వాక్యం తెలియాలి. ఖడ్గం లేకుండా అపవాదిని గెలవలేవు. అపవాది దాడిని భరిస్తూ ఉండాలి. భద్రంగా ఉండడానికి ప్రయత్నం. కానీ ఎన్ని రోజులని వాడి దాడిని భరించాలి, వాడిని అంతం చేయాలి కదా నీ జీవితంలో. ఒక రకమైన శోధనని నువ్వు వాడిని అంతం చేసే వరకు ఆ శోధన ఉంటుంది. వాడు మళ్ళీ ఇంకో ఆయుధంతో వస్తాడు, మళ్ళీ దాన్ని వాక్యంతోనే జయించాలి. జీవితంతో పోరాటం ఉంటుంది. కానీ ఒక యుద్ధం జరుగుతుంది, ఆ యుద్ధంలో దాడి చేయబడుతున్నావు. ఇప్పుడు ఏం చేయాలి? ఆ యుద్ధాన్ని గెలవాలి వాక్యంతో. ఇంకొంచెం దూరం మరి ఇంకొక యుద్ధం ఉంటుంది, మళ్ళీ దాని వాక్యంతో గెలవాలి. ఇంకొంచెం దూరం మరొక యుద్ధం వాక్యంతో గెలవాలి. కానీ నువ్వు ఫస్ట్ సారే ఇంకా యుద్ధం గెలవకుండా ఆ యుద్ధంలో బాధపడుతూ, లేకపోతే సర్వాంగ కవచం ధరించుకొని దాన్ని తట్టుకుంటూ ఎన్ని సంవత్సరాలు గెలుచుకుంటూ ముందుకెళ్ళాలి. ఇంకోటి వస్తుంది, ఇంకోటి గెలుస్తూ వెళ్ళాలి. వాక్యం లేకుండానే ఓడిపోతారు.
అందుకే వాక్యం కంపల్సరీ వాక్యం. ఐదోది దీని గురించి 2 తిమోతి 4:6 ఒకసారి చదవండి. 2 తిమోతి 4:6. ఉమ్, 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 ఉమ్. తన ప్రత్యక్షతను అపేక్షించి వారికి అనుగ్రహిస్తాడంట. ప్రత్యక్షత దేంట్లో వస్తుంది? వాక్యం ద్వారా వస్తుంది. వాక్యము దేవుని ప్రత్యక్షత. ఈ ప్రత్యక్షతను కోరుకున్న వారందరంట వారి యొక్క జీవితంలో ఆ పైన రాస్తాడు, నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఒక అద్భుతమైన పౌలు తన జీవితం అంతా ప్రత్యక్షతను బట్టి అతను తన పోరాటమును ముగించాడు. అండ్ దానిని ఇప్పుడు ఏమంటున్నాడు? నా కొరకు నీతి కిరీటం ఉంది. నీ లైఫ్ యొక్క డెస్టినీ ముగించాలి. యేసుప్రభు ఏమన్నాడు? నేను ముగించేశాను, సమాప్తమైంది. నీ జీవితం యొక్క గమ్యం ఎరగాలి అండ్ దాన్ని ముగించాలంటే నీకు వాక్య ప్రత్యక్షత కావాలి. వాక్య ప్రత్యక్షత కావాలి. పౌలు తన జీవితం పట్ల ఉన్న ఆలోచన వాక్య ప్రత్యక్షత ద్వారా పొందుకున్నాడు అండ్ దాన్ని పూర్తి చేసుకున్నాడు అండ్ పరుగు తుద ముట్టించింది అని అన్నాడు. నీ లైఫ్ కూడా నీ పట్ల చాలామంది చనిపోతారు. భార్య అంటది అయ్యో నాకు నువ్వు అంటే ఇంకా పిల్లల విషయంలో ఏం సాధించకుండా అలాగే వదిలేసి వెళ్ళిపోయావు అన్నట్టుగా మాట్లాడతారు. మనిషి చనిపోతే వదిలేసి వెళ్ళిపోయారు. కానీ పౌలు అలా అనలేదు. నా పనిని తుద ముట్టించి తిని నా కొరకు నీతి. అంటే నీ జీవితంలో నీ పట్ల దేవుడు అనుకున్నదంతా కూడా నెరవేర్చి చనిపోకముందే నా లైఫ్ ఇక నేను అనుకునే అన్నీ చేసేసాను. కుటుంబ పరంగా, కెరియర్ పరంగా, అలాగే దేవుని యొక్క ఉద్దేశాలన్నీ నేను పూర్తిగా నెరవేర్చాను అనగలగాలని నీకుంటే, అనాలని ఉంటే, నువ్వు దేవునితో ప్రభా ఇక నేను రెడీగా ఉన్నాను దాన్ని తీసుకెళ్ళి అనగలగాలని నీకుంటే నువ్వు వాక్య ప్రత్యక్షతను వరకు జీవించాలి. అంటే వాక్యం నుండి ఆ ప్రత్యక్షత పొందాలి. ఎవరైతే జీవితంలో దేవుని నుండి ప్రత్యక్షత పొందుకుంటారో ఖచ్చితంగా వారి పట్ల దేవుడు అనుకున్నది పూర్తి చేసి, లార్డ్ నా పని పూర్తి అయిపోయింది, నన్ను తీసుకెళ్ళు ఆయన చెప్పగలగాలి. అందుకు నీకేం కావాలి? వాక్యం కావాలి. 13వ వచనం, త్రోయలో కూర్పునొద్ద ఉంచి వచ్చిన అంగీని, పుస్తకములను, ముఖ్యంగా చర్మపు కాగితములను తీసుకొని రమ్ము. పౌలు యొక్క ఆస్తి ఏంది? తెలుసా? పుస్తకములు, వాక్యమే. పుస్తకములు, ఒక అంగీ, అలాగే చర్మపు కాగితాలు అంటే రాసుకోవడానికి. అప్పుడు పేపర్లు లేవు, చర్మపు కాగితాలు. పౌల కాస్తంత వాక్యమే. సో వాక్యమును ఎవరైతే ఎక్కువ ప్రేమించి లైఫ్లో దానికి చాలా ప్రాముఖ్యత ఇస్తారో వాళ్ళు తమ జీవితంలో దేవుడు అనుకున్నదంతా కూడా ముగిస్తారు. దేవుడు అనుకున్నదంతా ముగించి నా కొరకు నీతి కిరీటం ఉంది అని దర్శనం చూడగలిగేంత ఆత్మీయ స్థితి నీకు కావాలి. నా పరుగు తుదముట్టించి తిని, ఆ మాట ప్రభు అన్నాడు, ఆ మాట పౌలు అనగలిగాడు. కారణం వాక్యాన్ని రెగ్యులర్గా దాని ప్రత్యక్షతను పొందుకుంటూ జీవించాడు. మేము సీసీ కెమెరాలు పెట్టాం కదా, సాయంకాలము వృద్ధులందరూ ప్రార్థనకు వస్తారు. చూశాను నేను. వాళ్ళు అటు మన సమాధానం గారు ఇక్కడ కూర్చుంటారు, ఇక్కడ అయోధ్యమ్మ కూర్చుంటుంది, ఇక్కడ కోటమ్మ కూర్చుంటుంది, అటు సువార్తమ్మ కూర్చుంటుంది, ప్రేమమ్మ అక్కడ కూర్చుంటుంది, మీరాబి గారు, వీళ్ళందరూ కూర్చుంటారు. వీళ్ళు కొంతసేపు ప్రార్థన చేస్తారు. చేసిన తర్వాత
మళ్ళీ ఏమనుకుంటారేమో, ఇలా తిప్పుతూ ఉన్నారు నేను చూస్తూ ఉంటే. అలా నేను చూస్తున్నాను, అందరూ బిజీగా తిప్పుతూ ఉన్నారు ఒక్కొక్క పేజీని. నేను ఏం చేస్తున్నారు వీళ్ళు? అలా తిప్పుతూ ఉన్నారు. వాళ్ళకే చదువు వస్తే బాగుండు కదా అనిపించింది. వాక్యాన్ని ప్రేమిస్తున్నారు వాళ్ళు, కానీ చదువు రాదు. అయితే ప్రార్థన తర్వాత బైబిల్ని మనము చూడాలి అన్న ఆలోచన వచ్చింది చూడు, గ్రేట్. దాన్ని నేను చూస్తూ ఉన్నాను, చాలా సంతోషం వేసింది. అరే వాళ్ళు అన్నిసార్లు తిప్పినంతసేపు కూడా బైబిల్ చూడం కదా, చదువు వచ్చిన వాళ్ళు. వాళ్ళ పేజీలు ఎంత 15 నిమిషాలు అనుకుంటారు, 2 నిమిషాలు, లేకపోతే 100 పేజీలు అనుకుంటారు, తిప్పుతా ఉంటారు. ఇంకా వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. అయోధ్యమ్మ గారు ఇక టైం అయిపోయిందని ఇట్లా ఇట్లా తిప్పుతా ఉంది. అంటే ఆమె నీ జీవితం ఒక అంతం నీకు తెలియాలంటే, నా అంతం ఇట్లో నాకు తెలియనని నాకు నేర్పించమని మోషే అడిగాడు. నా దినముల లెక్క నాకు, నా అంతం ఎట్లుండో నాకు తెలియపరచు. మోషే అన్నాడు, దేవుడు వాక్యం ఇచ్చాడు తెలుసుకోవడానికి. వాక్యం చదివే వ్యక్తి జీవితంలో అతని లైఫ్ అంతా అతనికి అడుగడుగున్న దేవుడు చూపిస్తాడు. అందుకే వాక్యం చదవాలి. 5వది, పౌలు మాదిరి. 6వది, బైబిల్ ఒక 3 గొప్ప ప్రశ్నలకు జవాబిస్తుంది. ఇంకెక్కడ ఆ ప్రశ్నలకు జవాబు రాదు. మొదటి ప్రశ్న ఏంటంటే, నేను ఎక్కడి నుండి వచ్చాను. 3 గొప్ప ప్రశ్నలకు జవాబు. 3 గొప్ప ప్రశ్నలకు జవాబు. మొదటిది, నేను ఎక్కడి నుంచి వచ్చాను. నేను ఎక్కడి నుండి వచ్చాను. ఏ బాబు నిసక్కేది అన్నం పెట్టిందా? ఎవరు పెట్టారు అన్నం? నిసక్క పెట్టిందా? మాడిపోయిన రమ్మన్ ఓ ప్రార్థన టైంలో అన్నం పెట్టుకోవడానికి. ఒకటేంది, నేను ఎక్కడి నుండి వచ్చిన ప్రశ్న ఇప్పటికీ సైంటిస్టులు వెతుకుతూనే ఉన్నారు. మానవుని యొక్క జాడ, సృష్టి యొక్క ఆరంభం చాలా తెలుసుకుంటున్నారు. అంతరిక్షం ఎంత ఉందంటే వాళ్ళు ఎన్ని సంవత్సరాలు తెలుసుకోవడానికి ప్రయత్నించినా అంత తెలుసుకునేది ఉంది అంతరిక్షం. దేవుడు కనబడుతున్న సృష్టిని కొన్ని లక్షల సంవత్సరాలు కష్టపడినా ఇంకా తెలుసుకునేది అంత ఉంది. కనబడే సృష్టి ఇంకా కనబడని ఆ 3 ఆకాశానికి వెళ్ళాలంటే మనుషుల వల్ల కాదు. అంత సృష్టిని దేవుడు చూశాడు. సో అది కష్టం. ఓన్లీ బైబిలే చెప్తుంది. ఆదికాండం 1:26 చదవండి. ఆదికాండం 1:26. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చెప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగా కానీ పలికాను. ఇది జవాబు. మనిషి ఎక్కడి నుండి వచ్చాడు? బైబిలే సమాధానం. కీర్తనలు 103. కీర్తనలు 103. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనను పుట్టించెను, మనం ఆయన వారము. అంతే జవాబు. దేవుడే మనను పుట్టించాడు. దేవుడు పుట్టించుకుంటే లోకంలో మనము లేం. అది వాక్యం చెప్తుంది. సో నువ్వు ఎక్కడి నుండి వచ్చే ప్రశ్నకు జవాబు మీరు పట్టుకొని ఒకసారి బైబిల్ లేపండి, దీంట్లో ఉంది. అందుకోసం నువ్వు దీన్ని చదవాలి. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో, ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టి చదువుకుంటున్నారు తెలుసా? మనిషి ఎక్కడి నుండో తెలుసుకోవడానికి ఎంత చదువులు చదువుతున్నారు, ఎన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నారు. కానీ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో నీ గురించి చెప్పేది దేవుని వాక్యం. మరి ఇది ఎంత విలువైనది. ఎంతో కోట్లు ఖర్చు పెట్టి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. నీ చేతుల్లో ఉంది. ఇది నువ్వు చదివితే వాళ్ళకంటే జ్ఞానివి.
అదొకటి. రెండోది, నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను, నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను, ఎక్కడ, భూమి మీద ఎందుకున్నాను, అది కూడా ప్రశ్న. ఆ ప్రశ్నకు కూడా బైబిలే సమాధానం చెప్తుంది. చూడండి, ప్రసంగి 12:13. ప్రసంగి 12:13. చదవండి. ప్రసంగి 12:13. ఇదంతా వినిన తర్వాత తేలిన ఫలితార్థమేది, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదే విధి. మానవ కోటికి ఇదే విధి. మనుషులందరికీ దేవుడిచ్చిన విధి ఏంటి? ఎందుకు ఇక్కడ ఉన్నావు, నీకున్న పని ఏంటి భూమి మీద అంటే ఏంటంట, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించుచుండవలెను. ఎందుకున్నావంటే దేవుని యందు భయము భక్తి కలిగి ఆయన కట్టడలను అనుసరించాలి, ఆయన ఆజ్ఞను అనుసరించాలి. అందుకోసమే మనము ఇక్కడ ఉన్నాం. హల్లెలూయా. ఇంకొక వాక్యం చూడండి, ప్రకటన గ్రంథం 4:11. ప్రకటన గ్రంథం 4:11. ఆ 24 పెద్దలు సింహాసనం నందు ఆసుండై ఉన్న వాని ఎదుట సాగిలపడి యుగయుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టియే సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావమును పొందు నరుడు అని చెప్పుచు తన కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుని మహింపరుస్తూ ఉన్నారు, దేవుని ఘనపరుస్తూ ఉన్నారు. ఎక్కడ? పరలోకంలో. పరలోకంలో దేవుని ఘనపరుస్తూ ఉన్నారు. సో భూమి మీద మన యొక్క ఉద్దేశము దేవుని ఘనపరచడం, దేవుని మహింపరచడం. పరలోకంలో నేను ఆ పని చేస్తే భూమి మీద కూడా అదే ఉద్దేశం కొరకు మనం ఈ భూమి మీద ఇదిగో మహిమ ఘనత ప్రభావములు పొందనరుడు అని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. ఇదిగో దానిని బట్టి సృష్టింపబడిన గనుక నీవు మహిమ ఘనత ప్రభావములు పొందు నరుడవని చెప్పుచున్నాడు. మరలా చదవను. ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దాన్ని బట్టియే సృష్టింపబడిన గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనరుడు అని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. ఏమంటున్నారు? సృష్టించబడినవన్నీ కూడా ఆయన చిత్తమును బట్టే సృష్టించబడ్డాయి, ఆయన ఒక ఉద్దేశం కొరకు సృష్టించబడ్డాయి. సో అవన్నీ అయితే అందుకే ఆయనకు మహిమ ఆరోపిస్తున్నారు. 43 యెషయా 40 కూడా, యెషయాలో కూడా దాన్ని చూపిస్తాడు. యెషయా 40:3-21. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేదురు. దేవుడు ఎందుకు సృష్టించుకున్నాడంట? తన స్తోత్రమును ప్రచురము చేయుటకు నిర్మించుకున్నాడంట. తన స్తోత్రము ప్రచురము చేయుటకు నిర్మించుకున్నాడు. అంటే తనని మహింపరచడానికి, ఆరాధించడానికి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి మనిషిని సృష్టించుకున్నాడు. సో నువ్వు ఎందుకు ఇక్కడ ఉన్నావు అంటే మొదటిది ఏం చూసాము? దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించడానికి. రెండోది ఆయనను స్తుతించడానికి. ఇది మెయిన్ ఉద్దేశం. ఇది కానీ మనిషికి అర్థమైతే నువ్వు ఉద్యోగం చేస్తున్నావా, చేయట్లేదా, నువ్వు నీ జీవితంలో నువ్వు ఏ పొజిషన్లో ఉన్నావో లేదో, నువ్వు భర్తగానా, నువ్వు భార్యగానా, లేకపోతే నువ్వు ఒక కుమార్తెగానా, లేకపోతే నువ్వు ఒక పనివాడుగానా, నువ్వు ఒక వ్యాపారస్తుడివా, నువ్వు ఒక రాజువా, నువ్వు ఒక మంత్రివా, ఏదైనప్పటికీ అది నీ జీవితంలో దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం అది నీ లైఫ్లోకి వచ్చేసింది. కానీ అవి ఉన్నా లేకున్నా నువ్వు మాత్రం ఈ 3 చేయాలి. అందుకే దావీదు 7 సార్లు దేవుని స్తుతించాడు, 3 మార్లు ఆయన ప్రార్థన చేశాడు, వాక్యాన్ని వెంబడించాడు. వాక్యం లేకుండా జీవితమే దావీదుకి లేదు. ఎందుకు మన జీవితాల్లో, ముఖ్యంగా దేవుని యందు విశ్వాసం మన బిడ్డలు, మన జీవితాల్లో ఎందుకు అపవాది చోటు తీసుకుంటాడంటే
దేవుని ఉద్దేశము చేయకుండా మనం వేరేది చేస్తామంటే అపవాదికి చోటు ఇచ్చినట్టే. అపవాది ఎప్పుడు ఓడిపోతాడు తెలుసా? మన లైఫ్లో మనం దేవుని చిత్తంలో ఉన్నప్పుడు వాడు ఓడిపోతాడు. దేవుని ఉద్దేశం మీద నీ జీవితం పట్ల నువ్వు ఆయన కట్టడలను అనుసరించాలి, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి, వాక్య ప్రకారంగా జీవించాలి, ఆయన్ని ఆరాధించాలి. ఈ మూడు నువ్వు చేయకుండా ఉండడమే అపవాది పని. ఎప్పుడైతే మూడు చేయట్లేదంటే నువ్వు అపవాది వశంలో ఉన్నావో, ఆల్రెడీ ఉన్నావు. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అది. నీ పట్ల దేవుని ఒక ఉద్దేశం. ఎందుకు నువ్వు ఇక్కడ ఉన్నావు? నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. అంటే దేవుని ప్రేమించడము అండ్ దేవునికి ఇష్టం లేని పని చేయకుండా ఉండడం, అది భయభక్తులు అంటే. రెండోది ఆయన కట్టడలను అనుసరించి, అంటే ఆయన వాక్య ప్రకారంగా ఆయన చెప్పిన ఉపదేశాన్ని ఆజ్ఞలను పాటిస్తూ ఉండాలి. ఇది నీ జీవితం యొక్క పరమార్థం, అదే ఉద్దేశం. అండ్ ఇంకోటి ఏంది? ఆయనను ఘనపరుస్తూ ఉండాలి. కూర్చున్న ఆయన మహిమ, నిలిచిన ఆయన మహిమ, ప్రతి చోట ఆయన మహిమ, ప్రతి పరిస్థితిలో ఆయన మహిమ. దుఃఖంలో ఆయనకి మహిమ, శ్రమల్లో ఆయనకి మహిమ, సంతోషంలో ఆయనకి మహిమ. అన్ని సమయంలో, అన్ని విషయాల్లో ఎల్లప్పుడూ ఆయన్ని స్తుతి ఆరోపించాలి. అది నీ ఉద్దేశం, నీ పట్ల దేవునికి ఉన్న ఉద్దేశం. ఈ లోకంలో దేవుని ఆరాధించేది, దేవునిని కొనియాడేది మనుషుడు మాత్రమే. ప్రతిదీ తన యొక్క చెట్టు ఉంది, దేవుని ఎట్లా కనపరచదు తెలుసా? అది పచ్చగా ఉంటూ అది ఫలిస్తూ దేవుని ఘనత తీసుకొస్తుంది. సృష్టి అంతా, ఆకాశం అంతా ఆ ప్రభావంతో దేవుని మహిమపరుస్తూ ఉంటుంది. కానీ మనుషుడు మాత్రమే మనస్సుతోనూ, హృదయముతోనూ, ఆ నాలుకతోనూ ఆరాధిస్తాడు. సో అందుకోసమే దేవుడు మనిషిని సృష్టించుకున్నాడు. ఆ ప్రశ్నకు జవాబు బైబిలే ఇచ్చింది. ఎందుకు నేను ఇక్కడ ఉన్నాను? ఎంతమందికి అర్థమైంది? మూడో ప్రశ్న ఏంటంటే, నేను ఎక్కడికి వెళ్తున్నాను? నేను ఎక్కడికి వెళ్తున్నాను? నేను ఎక్కడికి వెళ్తున్నాను? దానికి జవాబు యోహాను సువార్త 3:16 ఉంటుంది. దేవుడు లోకం ఎంతగానో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా యందు విశ్వాసం వాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను దేవుడు అనుగ్రహించింది. సో లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కానీ లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన లోకంలోనికి పంపలేదు. ఆయన ఎందు విశ్వాసం ఉంచే వారికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని ఆమందు విశ్వాసం ఉంచలేదు కనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడెను. ఈ 3 వచనాల్లో మనకేం కనబడుతుందంటే, విశ్వాసం ఉన్నవాడు పరలోకానికి, విశ్వాసం లేని నిత్య నరకం. ఎక్కడికి వెళ్తున్నాం అనే ప్రశ్నకు జవాబు, ఆయన కుమారుని యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం, ఆయన విశ్వసించని వాడు ఇప్పటికే తీర్పు పొందాడు. సో మానవుని యొక్క గమ్యము ఆల్రెడీ డిసైడ్ చేయబడింది, అది బైబిల్ చెప్తుంది. నువ్వు ఎన్ని రోజులు ఈ భూమి మీద ఉన్నా ఒకరోజు వెళ్ళిపోతావు. ఎక్కడికి వెళ్ళిపోతావు? ఎన్ని రోజులు ఉన్నా నువ్వు పెద్ద అందగాడివైనా, ఆటగాడివైనా, బలవంతుడివైనా, బలహీనుడివైనా, ధనవంతుడివైనా, దరిద్రుడివైనా, సంపన్నుడివైనా, ఏమి లేనివాడివైనా, ఏదైనా ఒకరోజు వెళ్ళిపోతావు. ఎక్కడికి వెళ్తావు? అది బైబిల్ మాత్రమే చెప్తుంది. అందరికి తెలుసు, సైన్స్ ఉన్నోడికి తెలుసు, జ్ఞానం ఉన్నోడికి తెలుసు, ప్రతి మతంలో ఉన్నవాడికి తెలుసు, ప్రతి కులంలో ఉన్నవాడికి తెలుసు చనిపోవడం అనేది. అది మతానికి ఒక గుంపే చనిపోదు, ఒక వర్గమే చనిపోదు, ధనవంతులే, పేదవాళ్ళే, అట్లా ఏదో ఒక వ్యక్తే కాదు, అందరూ చనిపోతారు. ఎక్కడికి వెళ్ళిపోతాడు మనుషుడు అని ఆ జవాబు బైబిల్ చాలా డైరెక్ట్గా చెప్పేసింది. నిత్య జీవము కానీ నిత్య నరకంగా. అందుకే కీర్తనకారుడు ఈ మాట అంటాడు, యెహోవా నా కాపరి. 23వ కీర్తన, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. 6వ చరణం చదవండి. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములైన ఆయనతో వచ్చును, చిరకాలము యెహోవా సన్నిధిలో నివాసం. తన నివాసము ఎక్కడికి వెళ్తాను? ఎప్పుడు? ఇక పరలోకంలో దేవుని సన్నిధిలో నివాసము చేస్తాను. జాషు గారు, నేను చాలా స్లోగా చెప్తున్నాను, ఖచ్చితంగా మీరు పొద్దు నుంచి పనిచేసి వచ్చుంటారు. ఆ కన్నుల మీద భారము, బరువు చాలా ఉంటుంది. హల్లెలూయా. అందుకే రాసుకుంటుండాలి. ప్రకటన 20:15, ప్రకటన 20:15. ఎవని పేరైనను జీవగ్రంథమందు కనబడని ఎడల
ఆ, సో జీవ గ్రంథంలో మానవ జాతి పుట్టినప్పటి నుంచి అంతం వరకు, కాలం అంతం వరకు, కాలం ఆరంభం నుంచి కాలం అంతం వరకు, 1000 ఏళ్ళ పరిపాలన అంతం వరకు, సృష్టి ఆరంభం నుండి 1000 ఏళ్ళ. చూడు ఇక్కడ ప్రభు ఉన్నాడు. తర్వాత 2000 సంవత్సరాల తర్వాత 7 ఏళ్ళ శ్రమ, 7 ఏళ్ళ శ్రమల తర్వాత 1000 సంవత్సరాలు. ఈ భూమి స్టార్ట్ అయ్యి భూమి అంతమయ్యే వరకు ఆ తర్వాత అగ్నిగుండం అనేది ఉంటుంది. అక్కడ ధవల వర్ణ సింహాసనపు తీర్పు ఉంటుంది. సో ఈ తీర్పు దగ్గర అక్కడ చెప్తున్నాడు, ఎవరిని పేరైనను పుట్టినప్పటి నుంచి, అనగా భూమి ఆరంభం నుండి ఇదిగో ఇప్పటి వరకు, భూమి అంతం వరకు జీవ గ్రంథములో లేని ఎడల, జీవ గ్రంథంలో ఎవరి పేరైతే లేదో వారు అగ్నిగుండంలో పడవేయబడెను అనుందా, బడుతాడనుందా? అంటే మనిషి యొక్క గమ్యం ఆల్రెడీ బైబిల్ డిసైడ్ చేసేసింది. ఎక్కడికి వెళ్తావు అనే విషయాన్ని బైబిల్ డిసైడ్ చేసేసింది. ఎక్కడి నుంచి వచ్చావు బైబిల్ చెప్తుంది, ఎందుకున్నావు బైబిల్ చెప్తుంది, అండ్ ఎక్కడికి వెళ్తావో డిసైడ్ చేసేసింది. ఈరోజు ఈ భూమి మీద నువ్వు ఎంతో చేయొచ్చేమో, కానీ నీ పేరు కానీ జీవ గ్రంథంలో లేదో నీ అంతము డిసైడ్ అయిపోయింది. ఇది చెప్పడం కూడా తప్పని చెప్తున్నారు. ఇలా భయపెట్టి సువార్త చెప్పడం కూడా తప్పని చెప్తున్నారు. దేంట్లో? రాజస్థాన్ దాంట్లో యాంటీ కన్వర్షన్ బిల్లు ఇవన్నీ పెట్టారు. భయపెట్టి కానీ, మరణ భయము నరకం అని చెప్పి కూడా భయపెట్టి కానీ మార్చినా కూడా ఎస్. ఇంకేముంటుంది? ఇంకా సువార్త చెప్పడానికి ఉంటుందా ఇంత ఓపెన్గా? నీకు మేలు జరుగుతుందిరా అని చెప్పినా, నువ్వు మాలాంటి చెప్తారు కదా, నేను కడుపు నొప్పి కోసం వచ్చామా, అది కాదు, నువ్వు నిత్యజీవం గురించిరా అని చెప్పినా భయపెట్టారు. నమ్ముకోకపోతే నరకానికి వెళ్ళిపోతారని భయపెట్టారు అని చెప్పి కూడా రాసేస్తారు. అంత ప్రమాదకరమైన పరిస్థితిలో మన దేశంలో సువార్తకు వ్యతిరేకంగా జరుగుతుంది. ఏదేమైనప్పటికీ సత్యం సత్యమే. ఏంటి? మానవుని యొక్క గమ్యము అది ముందుగా డిసైడ్ చేయబడింది. ఓకే, 6 ప్రశ్నలకు జవాబు. 7వ ప్రశ్న 6లో 3 చూసాం. 7వ ప్రశ్న, బైబిల్ ఎందుకు చదవాలి? ఈ భూమి మీద తప్ప కొన్ని వచనాలు పరలోకంలో వాటిని మనము అప్లై చేసుకోలేం. బైబిల్లో కొన్ని వచనాలు భూమి మీద తప్ప పరలోకంలో అప్లై చేసుకోలేం. ఏంటి ఆ వచనాలు? చూద్దాం. 1 కొరింథీ 10:13. మన జీవితంలో ఆపాదించుకునే వాక్యాలు బైబిల్లో ఉన్నాయి. సో నీ జీవితానికి సంబంధించిన వాక్యాలు ఉన్నాయి, కానీ కొన్ని వాక్యాలు చూడొచ్చు మనం ఇక్కడ. అది భూమి మీద నీ బ్రతుకులో ఆపాదించుకునే వాక్యాలు ఉన్నాయి. అవి నీకు తెలియకపోతే నీ బ్రతుక్కి అవసరమైనది విషయాలు ఇక్కడ నువ్వు కోల్పోతావు. చూడండి 1:10-13. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొని మార్గమును కలుగజేయను. ఇక్కడ ఏం చెప్తున్నాడు? శోధన గురించి చెప్తున్నాడు. శోధన అనేది భూమి మీదనే ఉంటుంది, పరలోకంలో ఉండదు. శోధించేవారు ఎవరు? సాతాను. ఇప్పుడు పరలోకంలో సాతాను ఉన్నాడా? వాడు త్రోసివేయబడ్డాడు, వాడు లేడిక. సో శోధన భూమి మీద ఉంది. ఎందుకు? భూమి మీద వాడు తిరుగుతున్నాడు, అటు ఇటు తిరుగుతున్నాడు. సో శోధన, యోబుకు వచ్చిన శోధన కానీ, పాపము చేయడానికి ప్రేరేపించే శక్తి అనే అపవాది కానీ, అది భూమి మీదనే ఉంటుంది. అయితే శోధించబడినప్పటికీ దాన్ని తప్పించుకునే మార్గం కూడా దేవుడు ఇచ్చాడు. నువ్వు ఎంత సహించగలవో అంతే నీకు శోధన వస్తుంది, అని తప్పించుకునే మార్గం ఉంటుంది. ఈ వాక్యం పరలోకంలో పనిచేస్తుందా?
పనిచేయదు. ఇంకో వాక్యం చూడండి, 1 యోహాను 1:9. 1 యోహాను 1:9. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. మన పాపములను ఎప్పుడు ఒప్పుకోవాలి? భూమి మీద ఉన్నప్పుడే. భూమి మీద ఉన్నప్పుడే మనిషి పాపములు ఒప్పుకోవాలి. చచ్చిపోయిన తర్వాత నేను ఒప్పుకుంటా అంటే ఆ వ్యక్తి ఎక్కడ, పాపమును గుర్తించిన వ్యక్తి ఎక్కడున్నాడు? అగ్నిగుండంలో ఉన్నాడు. అక్కడ అంటుండ, అయ్యా నేను తప్పు చేశానయ్యా. ఖచ్చితంగా నరకంలో, పాతాళంలో అందరూ పాపాలు ఒప్పుకుంటారు, గుర్తిస్తారు, అయ్యో నేను ఇక్కడ వచ్చింది కారణం అదని. కానీ ఏం లాభం? అక్కడ ఒప్పుకోవడం వల్ల ఉపయోగం ఉండదు. భూమి మీద మాత్రమే ఒప్పుకోవాలి. అయితే భూమి మీద ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు, సమస్త దుర్నీతి నుండి నిన్ను. సో అందుకే నేను తప్పు చేసినప్పుడు ఒప్పుకోవడము బతికున్నప్పుడే జరగాలి. నేను ఒప్పుకోనంటే, నేను తప్పు చేశాను ఇక పద్దాక అడగడం ఏంటంటే, పద్దాక పనులు దోముతున్నావుగా, చచ్చిన శవానికి పనులు దోమవుగా, రోజు తింటావు కాబట్టి నీకు పళ్ళు దోమాలి. అంటే భూమి మీద చెరుపు జరుగుతుంది, పాడవడం జరుగుతుంది. జుట్టు రోజు దూసుకోవాలి, ఎందుకు? పాడవుతూ ఉంటుంది. ఒళ్ళు రోజు స్నానం చేయాలి, ఎందుకు? పాడవుతూ ఉంటుంది. అట్లనే కల్మషము, అపవిత్రత అంటుతూ ఉంటుంది, దాన్ని కడుక్కోవాలి. భక్తి అంటే ఏంది? యాకోబు ఏం చెప్తాడు చూస్తారా వాక్యం? యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో ఆ మాట ఉంటుంది. భక్తి అంటే ఏందో చెప్తాడు. 27వ వచనం, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను వెదురాడును వారి ఇబ్బందిలో నుండి పరామర్శించుటయు ఇయలోక మాలిన్యము తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకొనుటనే. అపవిత్రత అంటుకోకుండా కాపాడుకోవాలి. సరే, పోయావు, నువ్వు చక్కగా బైకుని వర్షంలో, వర్షం పడుతుంది, నాకు నా బట్టలు పాడైపోతాయి అని చెప్పేసి నువ్వేం చేసావు? బైకు చాలా వర్షం ఆగిన తర్వాత ఆ బురద అంటకుండా నువ్వు పోయావు, చక్కగా పోతున్నావు. పోతుండగా నీ పక్కన ఒక వ్యక్తి స్పీడ్గా కారు వచ్చి ఒక అక్కడున్న నీళ్ళ గుంటను దాంట్లో టైర్ని స్పీడ్గా తోలింది. ఆ నీళ్ళు నీ షర్ట్ మీద పడ్డాయి. అప్పుడు నువ్వేం చేయాలి? కడుక్కోవాలి. అంటే నీకు తెలిసి చేసిన పాపమైనా, లేకపోతే అవగాహన లోపలతో చేసిన పాపమైనా. ఉదాహరణకి నువ్వు అందరితో మర్యాదగా ఉంటావు. ఉదాహరణకి ఈ అమ్మాయి ఉంది, ఈ అమ్మాయి అక్క అంటే చాలా మర్యాద. ఓకే, ఎవరు? అరుణ గారు అంటే, అవునా కాదా? ఆమె నీకంటే పెద్దదే కదా. ఎన్ని సంవత్సరాలు పెద్ద? దాదాపు 10 సంవత్సరాలు పెద్ద ఉంటుంది. ఆమె అంటే నీకు మర్యాద. కానీ బాగా రోజు ప్రార్థనలు ఉన్నది, చనువు. అయితే ఏదో పొరపాటు అక్క చేసింది అనుకో, టింగ్ మన తల మీద కొట్టేవనుకో, అది రైటా రాంగా? రాంగ్. కానీ కొట్టేసావు. ఎందుకు? ఆ ఫ్రెండ్షిప్తో. పాపం ఆమె, అరే నేను ఈ అమ్మాయితో అంత స్నేహంగా ఉంటే ఈ అమ్మాయి చూడు తంగమని కొట్టేసింది అని మనసులో గాయపడుతుందా? గాయపడుతుందిగా. కానీ ఆ విషయం నీకు తెలియదు. నువ్వు ఇద్దరు ఫ్రెండ్స్ అనుకుని నడిచిపోతున్నావు, ఆమె గాయపడింది, చాలా బాధల్లో వెళ్ళిపోయింది కూడా. అట్లా ఉదాహరణకి జరుగుతుంది. అప్పుడు ఏమైంది? నువ్వు తప్పు చేసినట్టు నీకు తెలియదు, కానీ నువ్వు నార్మల్గా ఉన్నావు. ఎంత నార్మల్గా అంటే ఏం కాలేనట్టు. ఇక్కడ ప్రార్థన చేస్తుంటారు మన సహోదరులు. ఒక అమ్మాయికి ఇంకో అమ్మాయికి చాలా చాలా ఫ్రెండ్షిప్, చాలా క్లోజ్ అనమాట. ఎంత క్లోజ్ అంటే తప్పుగా అనుకోదు, దున్నపోతా అన్న కూడా ఫీల్ అవ్వరాలు. అంత ఫ్రీ ఫ్రెండ్షిప్ అనమాట. ఆమె ప్రార్థన చేస్తుంది, సరిగా చేయలేదు. ఈమె అన్నది, తింటావు కదా కానీ ఇది కూడా చేత కదా అన్నది. అప్పుడు మిగతా వాళ్ళందరూ ఉంటారుగా, అరే మేము కూడా ప్రార్థన చేస్తున్నాం, ఈ అమ్మాయి ఎవరిని అన్నది అని బాధ ఉంటుందా ఉండదా? కానీ ఈమెకు తెలియదు, ఈ రోజు వరకు తెలియదు ఈమెకి అది తప్పని. ఆమె వచ్చింది నా దగ్గరికి, పాస్టర్ గారు చూడండి అక్క ఎట్లా అన్నది అని అన్నది. ఇంకొక అమ్మాయి కూడా చెప్పింది, పాస్టర్ గారు ఈ అక్కని ఇట్లా అన్నదని. నాకు టైం దొరకలే కౌన్సిలింగ్ చేయడానికి.
ఈలోపు ఇంకో సహోదరి చాలా బాధపడింది. ఎంతమంది బాధపడ్డారు, కానీ ఈమెకి ఈ రోజు వరకు తెలియదు తప్పు చేశానని. అట్లా తెలియక మనము మనము మిస్టేక్ చేస్తూ ఉంటాం. అందుకే శాపాలు, బ్రేక్లు అవన్నిటిని ఒప్పించాం. మన నాలుకతో ఎవరైనా గాయపరిచామా, తెలియక గాయపరిచామా, అన్నీ ఒప్పుకోండి అని. అండ్ దాని విషయంలో దయచేసి ఎవరు బాధపడద్దు. ఎందుకంటే ఆ తప్పు చేసిన వ్యక్తికి ఈ రోజు వరకు కూడా అది తప్పని తెలియదండి. హల్లెలూయా. సో ఇప్పుడు ఇక్కడ 1 యోహాను 1:9 ఏం చేస్తున్నాం? భూమి మీదనే తప్పు ఒప్పుకోవాలి. అది తెలిసి చేసినా తెలియక చేయినా నిన్ను నువ్వు కాపాడుకోవడమే భక్తి. కానీ నువ్వు దారిలో ఏదో ఒకటి నీకు తెలియకుండా, నీకు అవగాహన లోపంతో అంటుతుంది, తెలియక నీకు అంటిపోతుంది, నీకు తెలియదు అది. సరే నువ్వు స్పీడ్గా పోయినావు, ఫంక్షన్కి వెళ్ళిపోయాను చక్కగా శుభ్రంగా తెల్ల డ్రెస్తో, చక్కగా లైన్లో నిలబడ్డావు ప్లేట్ తీసుకొని, మంచిగా ఏమైంది, మంచిగా తింటా ఉన్నావు. నీకు తెలియకుండా పక్క నుంచి ఒక ఆయన ఇట్లా అన్నాడు అంతే. నీకు ముందు బాగానే ఉంది, కానీ వెనక అంటింది. నీకు ఇంకో వ్యక్తి చెప్పే వరకు నీకు అంటిందంటే లేదు. ఈ లోక మాలిన్యము అంటకుండా చూసుకోవాలి, అదే భక్తి. కానీ నీకు తెలియదు ఎక్కడ అంటిందో, వాక్యం చెప్తుంది, వాక్యం చెప్తుంది. సో అందుకే మీరు ప్రార్థన చేసేటప్పుడు కొన్నిసార్లు ఎంత తప్పుడు ప్రార్థన చేస్తామంటే మనందరము, ప్రభువా ఒకవేళ నాలో ఏదైనా తప్పు ఉంటే, తప్పు ఉంటే తప్పు ఉంటుంది, తప్పు ఉంటుంది, ఆ ప్రార్థనే తప్పు. హల్లెలూయా. ఆ ప్రార్థనే తప్పు. నాలో తప్పుంది ప్రభువా, నేను ఖచ్చితంగా ఎవరినో ఒకరిని గాయపరుచుంటాను అని గుర్తు ఎప్పుడు పెట్టుకోవాలి మైండ్లో. మనం ఒక మాట అంటాము, మన చుట్టూన్న వాళ్ళు ఎట్ట తీసుకుంటారో మనకు తెలియదు. అది నేను ఎన్నో మాటలు మాట్లాడుతుంటాను, ఎవరికి ఎట్లా వెళ్తుందో తెలియదు, అది గాయపరుస్తాం. అందుకే ప్రభువా నేను తప్పు చేసేవాడిని తప్ప. చెప్తాను, ఈ పులిపటి మీద నేను చక్కగా ఆ రోజు మీ అందరిని ఆదరించి, మిమ్మల్ని అందరినీ బలపరిచి, మిమ్మల్ని అందరినీ పొరికొల్పి ఒక వాక్య ప్రసంగము ఆ రోజు వచ్చిందా, గుర్తుపెట్టుకోండి, ఆ రోజు పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడినట్టు. ఏదైనా ఒక రోజు మిమ్మల్ని గాయపరిచి ఏదో గలిబిలి ఈరోజు అంతా డిస్టర్బెన్స్ ఉందా, ఖచ్చితంగా అది పాస్టర్ గారు బోధించిన వాక్యమే. ఎస్, మనుషుడు తప్పు చేస్తాడు, దేవుడు తప్పు చేయడు. ఒకటి మనుషుడు కరెక్ట్ చెయ్యలేడు, దేవుడే కరెక్ట్. ఆ రోజు కానీ మంచి వాక్యం వచ్చిందా, ఆ రోజు మీరు ఆదరించబడ్డారా, ఆ రోజు మీరు స్వస్థపరచబడ్డారా, అది ఈరోజు భలేగా చెప్పాడు పాస్టర్ గారు అంటే మీరు పప్పులో ఏది వేడి పప్పులో కాదు, చల్ల పప్పులో కాలేసినట్టు. ఆ రోజు పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడాడు. ఇక్కడ నుంచి దేవుడు మాట్లాడతాడు, ఇక్కడ నుంచి పాస్టర్ గారు కూడా మాట్లాడతాడు. పాస్టర్ గారు మాట్లాడింది తప్పు, దేవుడు మాట్లాడింది రైట్. సో నేను అంటాను, నేను మిస్టేక్స్ చేసేవాడిని, కానీ ఇక్కడ నుంచి ఏదైనా మంచి జరిగిందంటే మీరు ఎప్పుడు అనుకోవద్దు పాస్టర్ గారు చేశారని. నేనైతే అనుకోను, మీరు ఎట్లా అనుకుంటారు, మీకు అభిమానంతో అనొచ్చేమో, కానీ నేను ఒప్పుకుంటాను ప్రభు అది నువ్వే చేసావు అంటాను. అలాగే నువ్వు కూడా అనుకోవాలి, నేను మంచిగా బ్రతికానంటే అది దేవుని కృపే. పౌలు అంటాడు, నేను చాలా ప్రయాసపడింది నేను కాదు, దేవుని కృపే. నేను పొరపాటు చేసింది నేనే, నా రాంగ్ డెసిషన్స్ నేనే చేస్తాను, రైట్ డెసిషన్స్ ఈరోజు ఉదయం మాట్లాడుకున్నాం. అబ్బా అసలు ఇలాంటి
నేను పొరపాటు. అది పరిశుద్ధాత్మ నిర్ణయం, ఆయన చేశాడు అది. అందుకే ఈరోజు మనం చాలా సేఫ్గా ఉన్నాం. ఆయన కరెక్ట్ చేస్తాడు. ఎస్, మన జీవితంలో ఏదైనా మంచిది చేసామా, గుర్తుపెట్టుకోండి, ఆ రోజు దేవుడు నా నుండి చేశాడని. పొరపాటు చేసామా, అది మనమే. సో ఆ పొరపాటును ఒప్పుకోవాల్సింది ఎవరు? మనమే. ఎక్కడ ఒప్పుకోవాలి? చచ్చిన తర్వాత కాదు, భూమి మీద. ఆ వాక్యము 1 యోహాను 1:9 అది భూమి మీద చేసేది తప్ప పరలోకంలో చేసేది కాదు. అందుకోసము నీ జీవితంలో ఇంకేమేమి ఒప్పుకోవాలో నీకు తెలియాలంటే అది ఎవరు నేర్పిస్తారు? వాక్యమే. అందుకోసం వాక్యం చదవాలి. సిడి స్టడ్ అనే దైవజనుడు 60 సంవత్సరాలు సేవ చేశాడు. 80వ ఏట ఉన్నాడు ఆయన. లాంతరు పెట్టుకున్నాడు, కళ్ళద్దాలు పెట్టుకున్నాడు, బైబిల్ చదువుతున్నాడు. 60 సంవత్సరాల సేవకుడు కొన్ని వందల సంవత్సరాలు బైబిల్ చదివేశాడు. కొన్ని వేల ప్రసంగాలు చేశాడు. కొన్ని వందల సంఘాలు కట్టాడు. ఆయన్ని ఒక దైవజనుడు వచ్చాడు, అయ్యా మీరు ఇంత వృద్ధుడు, 80 నుంచి 90 ఉంటే ఆయన వయసు, ఇంకా బైబిల్ చదువుతున్నారు ఏంది, కనబడకుండా కష్టపడుతున్నారంటే, ఇంకా నేనేమైనా కరెక్షన్ చేసుకునేది ఉందేమో అని వెతుకుతున్నాను. అంటే భూమి మీదనే కరెక్షన్ చేసుకోగలవు, అది నీకు బైబిల్ మాత్రమే చెప్పగలదు. అందుకోసం చదవాలి. హల్లెలూయా. యూ కెన్ ఓన్లీ కరెక్ట్ యువర్ సెల్ఫ్ త్రూ వర్డ్ ఆఫ్ గాడ్, నాట్ బై ఎనీథింగ్. ఎందుకంటే యోబు పిల్లలు పోయారు, కుటుంబం అంత ఆస్తి పోయింది, అందరు పోయారు. అప్పుడు 4 స్నేహితులు వచ్చారు. ఫస్ట్ 3 వచ్చి యోబా ఎంత కష్టం వచ్చిందని కూర్చొని ఆదరిస్తామని కూర్చున్నారు. దాదాపు ఎన్ని రోజులు కూర్చున్నారో కానీ, యోబు గురించి కూడా చెప్తాను మీకు. చాలా డీప్ స్టడీ చేయబోతున్నాం యోబు గురించి కూడా. ఎన్ని రోజులు కూర్చున్నారో కానీ వాళ్ళు ఆదరించక బదులు వాళ్ళు 3 యోబుని తిట్టారు. యోబా నువ్వు ఏదో పాపం చేశావు అని చెప్పి ఒక ఆయన యోబు పాపమే కారణం అంటాడు. 3 పాపమే కారణం అంటారు. ఒక ఆయన దేవుని యొక్క లాజిక్ మాట్లాడతాడు, ఒక ఆయన ఇంకేదో మాట్లాడతాడు. అట్లా 3 రకాలుగా మాట్లాడి, మరి బైబిల్లో చూస్తే దాదాపు 20 నుంచి 30 అధ్యాయాలు యోబుని వాళ్ళు ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. ఎస్, నీ తప్పుని ఒక మనిషి, నీ జీవితం ఎందుకుందో, ఆ పరిస్థితి ఎందుకుందో మనుషుల యొక్క అంచనా వేరు. మనుషులు నీ గురించి, నువ్వు ఏదైనా పొరపాట్లు ఉన్నావు, ఏదో సమస్యలు ఉన్నావు, నువ్వు ఏదో తప్పు చేసి ఉంటావు అని మనుషులు నీ జీవితాన్ని ఎంచి, నీ జీవితాన్ని పరిశీలన చేసి నిన్ను చెప్తా ఉంటారు, దీనివల్లే అని నీకు చెప్తా ఉంటారు. కానీ నీకు సరిగా చెప్పేది నీ గురించి బైబిల్ మాత్రమే. అందుకు నువ్వు బైబిల్ చదవాలి. అయ్యా నువ్వు ఏదో తప్పు చేసావని, నువ్వు ఆ రోజు అది చేయకుంటే బాగుండేది, ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చిందని మనుషుడిగా నిన్ను ఒక వ్యక్తి కౌన్సిలింగ్ చేస్తాడు. కానీ దేవుడు చెప్పేది అది కాదు. దేవుడు ఎగ్జాక్ట్ విషయం చెప్తాడు. అసలు నీకు ఏది తెలియాలో అది తెలియపరుస్తాడు బైబిల్. అందుకు బైబిల్ చదవాలి. 2 వచనాలు చూసాం. 3వది బైబిల్ భూమి మీదనే చేయాల్సినవి బైబిల్ చూపించేది. 3వది ఫిలిప్పు 4:19. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో ప్రతి అవసరము తీర్చును. ఎక్కడ అవసరాలు ఎక్కడ ఉంటాయండి? భూమి మీద ఉన్నప్పుడే అవసరాలు. భూమి మీద నీకు ఏం కావాలండి? రోజు ఇంట్లో 3 పూటల వంట కావాలి. ఎందుకు? 3 పూటల తినడానికి. నీ నీడ కావాల్సిన డబ్బులు కావాలి, ఇల్లు మెయింటెనెన్స్ కావాలి. సో అదన్నీ అవసరతలు ఉన్నాయి. ఎక్కడ ఉంటుంది అవసరతలు? భూమి మీదనే. పరలోకంలో అవసరాలు ఏమి ఉండవు. ఎందుకంటే అక్కడ ఆకలి దప్పికలు ఉండవు. సో ఆకలి దప్పికలే ఉన్నప్పుడు నీకు ఇంకా డబ్బుతో పని ఏంటి? అండ్ ఎప్పుడు నీకు బట్టలు ఉతుక్కునే పని ఉండదు, ఎందుకంటే అక్కడ నీకు మహిమ వస్త్రాలతో ఉంటావు. నీకు ప్రయాణ ఖర్చు ఉండదు, ఇలాంటి అక్కడికి వెళ్తావు, అలాంటి ఇక్కడికి వెళ్తావు. ఇక నీకు డబ్బుతో కానీ నీకు అసలు డబ్బు ఎందుకండి? నీ అవసరాలు తెచ్చబడ్డాను. దానికోసం నువ్వేం చేస్తున్నావు అండి? పని చేస్తున్నావు అండి. ఇక్కడ అంత పని ఏముంది? అక్కడ ఇంకా అవసరతలు లేనప్పుడు
నువ్వు ఎక్కడ పోవాలంటే అక్కడ ఫ్రీ, నీకు ఆకలే ఉండదు, తినాలన్నా ఏదో ప్రభు ఇస్తే తినడమే, అక్కడ స్తుతించడమే నీ పని, దేవుడు ఏదైనా నియమిస్తే ఆ పనిలో ఉండడమే. అంత దానికి కావాల్సిన బలం ఎక్కడి నుంచి వస్తుంది? పొద్దున్న సాయంత్రం వరకు పని చేయాలంటే తినాలి కదా, అక్కడ బలం అంతా వేసే. ఇక నీకు తిండితో అవసరం లేదు ఒక పని చేయడానికి. సో అక్కడ అవసరతలే లేవు. కానీ అవసరతలు ఎక్కడున్నాయండి? భూమి మీద ఉన్నాయి. అందుకే ఆ మాట అంటాడు, కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఈ వాక్యం భూమికి సంబంధించిందా, పరలోకకు సంబంధించిందా? సో ఈ వాక్యము బైబిల్లో ఉన్నది. ఈ వాక్యం పరలోకంలో జరగదు. అట్లా పరలోకంలో జరగని వాక్యాలు బైబిల్లో ఉన్నాయి. అది భూమి మీద జరగాల్సింది. ఇంకోటి యోహాను సువార్త 14:1-3. యోహాను సువార్త 14:1-3. మీ హృదయములను కలవరపడనివ్వకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. హృదయములను కలవరపడనీకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచి వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచినట్టు నేనుండు స్థలంలో మీరు నుండులాగున మరలా వచ్చిన ఎద్దకు నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోదును. ఈ మాట ఎవరికి చెప్తున్నాడు? భూమి మీద ఉన్న వాళ్ళకి చెప్తున్నాడు, పరలోకంలో ఉన్న వాళ్ళ కోసం కాదు. మనందరం భూమి మీద ఉన్నాము. మనము ఆయన వెళ్ళిపోతున్నాడే, నీకు కలవరపడుతుంటే మీరు కలవరపడద్దు, నా యందు విశ్వాసం ఉంచారు, దేవుడి మీద విశ్వాసం ఉంచారు, నా మీద కూడా నమ్మకం ఉంచండి. నేను వెళ్ళి మీకు ఏం తీసుకొస్తాను? ఇల్లు సిద్ధపరిచి వస్తాను, మేము మరలా మిమ్మల్ని తీసుకెళ్తాను. ఇది భూమి మీద ఉన్న ప్రజలకే కానీ పరలోకంలో ఉన్న వాళ్ళ కోసం కాదు. ఇది భూమి మీదనే ఉన్న ప్రజలు దీనిని అనుభవించుకోవాల్సిన వాక్యం ఇది. ఇంకా చూస్తే కీర్తనలు 23:4. కీర్తనలు 23:4. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడై ఉన్నావు, నీ దుడ్డు కర్ర నన్ను. చూడండి, గాఢాంధకారపు లోయలో సంచరించిన ఏ అపాయమునకు నేను భయపడను. పరలోకంలో ఏమైనా గాఢాంధకారపు లోయలు ఉంటాయా? అంత వెలిగే, అక్కడ భయంకరమైన అపాయకరమైన స్థితే ఉండదు. మరి అపాయకరమైన స్థితి ఎక్కడ ఉంటుంది? భూమి. సో ఈ వాక్యం ఎక్కడున్న ప్రజలకు సంబంధించింది? పరలోకంలో శోధనలు ఉండవు, పరలోకంలో పాపం ఉండదు, పరలోకంలో అవసరతలు ఉండదు, పరలోకంలో మరణం ఉండదు. కానీ ఈ భూమి మీద అన్నీ ఉంటాయి. సో ఈ భూమి మీద నీకు ఎలా అవసరమైన వాక్యాలు ఇచ్చేసాడు. నువ్వు ఇప్పుడు ఒక వాక్యం, తన మహిమేశ్వరు నుండి నీ ప్రతి అవసరమును తీర్చును. వాక్యం తీసుకొని, ప్రభువా నీ మహిమేశ్వరు నుంచి నా ప్రతి అవసరం తీరుస్తావని ఆ వాగ్దాన్ని ఎత్తిపట్టి ప్రార్థన విశ్వాసంతో చేయగలిగిన వారు ఉంటే అద్భుతముగా దేవుడు తన మహిమలో నుండి మన ప్రతి అవసరత తీరుస్తాడు. గాఢాంధకారపు లోయ అంటే చీకట్లో కాదు, జీవితంలో కొన్ని గాఢాంధకరమైన పరిస్థితులు వస్తాయి, ఒక భయంకరమైన పరిస్థితులు వస్తాయి. ఇంకా అయిపోయింది లైఫ్ అని ఆ కొద్ది కాలం, ఆ కష్టం కొంతకాలం ఉంటుంది, కానీ ఆ కాలం చాలా చీకటిగా ఉంటుంది, అయోమయ స్థితి ఉంటుంది, కన్ఫ్యూజింగ్ ఉంటుంది, అంత భయభ్రాంతులతో కూడిన సమయం ఉంటుంది. ఆ సమయములో ఏంటంట, నీవు నాకు తోడుగుంటావు అనే వాక్యం ఉంది. ఈ వాక్యం ఎత్తుకొని, ప్రభువా నా పరిస్థితులు గాఢాంధకారపు పరిస్థితులాగా ఉన్నాయని చెప్పి ఈ వాక్యం ఎత్తుకొని ప్రార్థన చేస్తే, నువ్వు ఈ వాక్యాన్ని నమ్మితే ఇది నీ వాక్యం నీకు నిజమైపోతుంది. భూమి మీదనే ఆపాదించుకునే వాక్యాలు బైబిల్లో ఉన్నాయి. అందుకే నువ్వు బైబిల్ చదవాలి. ఈ భూమి మీద నీకు ఆపాదించుకునే వాక్యాలు ఉన్నాయి. ఈ భూమి మీద ఏ టైంకి ఏది అవసరమో దానికి సంబంధించిన వాక్యాలు ఉన్నాయి. పాపం చేసినప్పుడు కడుక్కోవడానికి వాక్యం ఉన్నది, ధైర్యం కావాల్సిన వాక్యం ఉన్నది, ప్రతి పరిస్థితికి వాక్యం ఉన్నది. అది నువ్వు భూమి మీదకి ఉండాల్సిన వాక్యాలు అన్నీ దీంట్లో ఉన్నాయి. దాన్ని నువ్వు ఆపాదించుకోవడం నీకు రావాలి. ఈరోజు నేను ఆపాదించుకోవడం నేర్పిద్దామని వచ్చాను, సమయం అయిపోయింది. ఒక మెథడ్ నేను నేర్పించబోతున్నాను. ప్రతిరోజు కనీసం 5 వచనాలు చదివిన తర్వాత 5 వచనాల్లో నువ్వు ఆపాదించుకునేది ఏందో నీకు నేను నేర్పించాలనుకుంటున్నాను. ఖచ్చితంగా ప్రతిరోజు ప్రతి ఒక్కరు ఒక 15 నిమిషాలు మీ పుస్తకాన్ని పట్టుకొని రెగ్యులర్ స్టడీస్లోనే, అనగా రోజు ఒక ఉదాహరణకి నువ్వు ఇప్పుడు ఏ గ్రంథం చదువుతున్నావు? బైబిల్లో ఏం చదువుతున్నావు ఇప్పుడు? నిర్గమకాండం.
మీరేం చదువుతున్నారు ఇప్పుడు? లేవియాకాండం. మీరేం చదువుతున్నారు? అపోస్తల కార్యం. మీరేం చదువుతున్నారు? ద్వితీయోపదేశకాండం. నువ్వేం చదువుతున్నావు? లేవియాకాండం. అట్లా ఒక గ్రంథం చదువుతుంటారు కదా, రోజుకో 5 అధ్యాయాలు లేకపోతే సగమో అట్లా చదువుతారు కదా. దాంట్లో నుండి మీరు ఎట్లా దేవుడు భూమి మీద ఆ రోజుకి ఆ టైంకి మీకు ఎట్లా దాన్ని తీసుకోవాలో నేర్పించాలనుకున్నాను. దాని కొరకు సిద్ధపడొచ్చాను. నేర్పిస్తాను. అందుకే యవనస్తులు అందరు రమ్మని చెప్పాను, రాలేదు. నీ లైఫ్కి ఆ రోజుకి సంబంధించిన వాక్యం నీకుంది. ఎందుకంటే దేవుని వాక్యము లిఖిత రూపంగా ఉంది. దేవుని వాక్యం జీవవాక్యము. దాన్ని లోగోస్ అంటారు. జీవవాక్యం, లైఫ్. అండ్ దేవుని వాక్యము నీకు ఏ రోజు కావాల్సిన ఆ మాట నీతో మాట్లాడే దేవుడు, అది రేమా. ఆ రేమాని ఎలా తీసుకోవాలో నేర్పించాలనుకున్నాను. వచ్చే ఆదివారమైనా నేను దాన్ని మీ ముందు పెడతాను. 8వ కారణం. ఇప్పుడు 8వ కారణం యోహాను సువార్త 20:31. యేసు దేవుని కుమారుడని క్రీస్తు అని మీరు నమ్మునట్లు, నమ్మి ఆయన నామందు జీవం పొందినట్లు ఇది వ్రాయబడిన. నమ్ముటకు రాయబడెను. పట్టుకోండి, నమ్ముటకు రాయబడను. నీ విశ్వాసమునకు కారణమే ఇది. నీ విశ్వాసానికి ఆధారమే ఇది. ఎట్లా యేసు నమ్ముతున్నావు అంటే ఇగో ఇదే నీ విశ్వాసమునకు ఆధారం. ఇది యేసు దేవుని కుమారుడని క్రీస్తుని నమ్మునట్లు ఇది వ్రాయబడను. యేసు ఎవరు? దేవుని కుమారుడు. ఎట్లా తెలిసింది నీకు? ఇది నువ్వు దాన్ని నేను నమ్ముతున్నాను. యేసే దేవుని కుమారుడు, సృష్టికర్త అయినా. ఎట్లా తెలిసింది నీకు? ఇది. అందుకోసం రాయబడి. మరి అందుకోసం నువ్వేం చేయాలి? చదవాలి. నీ విశ్వాసానికి ఆధారం ఇది. అట్లా నమ్ముతున్నావు అంటే ఇగో ఇదే ఆధారం. నేను పూర్తిగా పరిశీలించి ధ్యానించి దీన్ని చెప్పగలిగేంత స్థాయికి నువ్వు రావాలి. నీ ఆధారం ఏంటి? ఇది. సో 8 విషయాలు చూసాం. మొదటిదేంది? ఈ పుస్తకాన్ని ఎవరు రాశారు? దేవుడు రాశాడు. నిన్ను సృష్టించిన దేవుడు రాశాడు, నిన్ను రక్షించిన దేవుడు రాశాడు, నిన్ను ప్రేమిస్తున్న తండ్రి రాశాడు. అందుకోసం నువ్వు బైబిల్ని చదువుతున్నావు. రెండోది ఏంటి? ఇది చదువుని ఈ వాక్యమే చెప్పింది. యెహోషువ దీన్ని చదువుట యందును నువ్వు శ్రద్ధ కలిగి ఉండు, కుడికి కానీ ఎడమకు కానీ తొలగక దీన్ని చదువుట యందును ధ్యానించడం నేను బోధించడం నువ్వు చక్కగా నిలువుము, దాన్ని ఆపకము, మరవకము, నిర్లక్ష్యం చేయకము అని ఆజ్ఞాపించబడింది. దేవుని నోటి వచ్చే మాట వల్ల మనం జీవిస్తున్నాం అన్నాడు. అందుకే బ్రతకడానికి ఇది చదవాలి అని చెప్పాడు. మూడోది, దేవుడు ఈ భూమి మీద ఏదైనా తన చిత్తాన్ని జరిగించాలంటే దేని ఆధారం చేసుకొని చేయిస్తాడంట? వాక్యాన్ని. అంటే ఒక వ్యక్తి రక్షించడానికి కారణం ఏంటి? వాక్యమే. వాక్యం మూలంగా మీరు అక్షయ బీజం నుండి మీరు పుట్టింపబడిన వారు. దేవుని వాక్యం వలన దేవుడు మనని కనెను. సో నేను ఒక పాపిని రక్షించే కార్యము వాక్యం ద్వారానే జరుగుతుంది. వాక్యం లేకుండా జరగదు. అలాగే పరిశుద్ధత అనే దేవుని చిత్తం, రక్షణ అనే దేవుని చిత్తం, పరిశుద్ధత అనే దేవుని చిత్తం. అది భూమి మీద ఒక వ్యక్తిలో జరగాలంటే వాక్యము చేతినే తన నడతను శుద్ధి చేసుకొనును కదా వాక్యం. సో దేవుడు తన చిత్తాన్ని భూమి మీద జరిగించడానికి దేని వాడుకుంటున్నాడు? వాక్యమే. అందుకోసం వాక్యం చదవాలి. నీ లైఫ్లో నీ దేవుని చిత్తం జరగాలంటే వాక్యం ద్వారానే నీకు బయలుపరచబడుతుంది. మూడోది, నాలుగోది, నీ శత్రువుకు బాగా తెలుసు. నీ జీవితాన్ని అంతం చేయాలి, నాశనం చేయాలని, నీ జీవితంలో అన్నిటినీ ఆరోగ్యాన్ని, మంచితనాన్ని, స్వస్థతను, నెమ్మదిని, సమస్తను దొంగిలించాలని దాడి చేసిన సైతానికి ఈ వాక్యం బాగా తెలుసు. అందుకే నీకు తెలియాలి. అందుకోసం నువ్వు ధ్యానించాలి. చదవడం కాదు, ధ్యానించాలి. ఐదోది, పౌలు అనే భక్తుడు తన జీవితాన్ని ఏమంటున్నాడు? ఇదిగో నాకు నా పరుగుని తొదముట్టించింది, నా విశ్వాసాన్ని కాపాడుకుంటుని, నా కొరకు నీతి కిరీటం
అరే భలే చెప్పాడు. తన జీవితం అంట ఇక అయిపోయింది, అన్ని దేవుడు నాకు ఏమైతే చెప్పాడు అన్నీ చేసేసాను. అసలు యేసు ప్రభు చెప్పాడు ఆ మాట, సమాప్తమాయను. అంటే యేసు ప్రభులాగా నీ జీవితంలో కూడా నువ్వు నీ జీవితం గురించి కుటుంబ జీవితం, కెరియర్ లైఫ్, అలాగే దేవుని ఉద్దేశాలు అన్నీ చేసేసాను ప్రభా, ఇప్పుడు నేను నా జీవితంలో అన్నీ చేసేసాను అని చెప్పగలగాలంటే ఈ ప్రత్యక్షతలు ఎవరికైతే పొందుకుంటారో వారందరికీ అది ఉందని చెప్పాడు. వాక్యం నుంచి సర్వ ప్రత్యక్షతను రోజు తెలుసుకోవడానికి ఉంటే దేవుడు ఏం చెప్తున్నాడు? ప్రత్యక్షత అంటే దేవుడు చెప్పే విషయం. ఏం చెప్తాను? అలా అన్ని ప్రత్యక్షతలను ఎప్పుడైతే ఆశపడి దాన్ని కోరుకుంటారో దాన్ని పొందుకున్న వాళ్ళంట వారి జీవితంలో దేవుడు ఏమైతే వారి జీవితంలో ఒక ఉద్దేశం అది పూర్తి చేసి, లార్డ్ నా పని అయిపోయింది చెప్పు, ఇప్పుడు నేను ఏం చేయాలి. పౌలే కాదు, చాలా గొప్ప గొప్ప దైవజనులు. భక్తి సింగ్ గారు ఆయన చివరి దినాల్లో ఏం ప్రసంగం చేయలేదంట, గదిలో అలాగే కూర్చొని మౌనంగా ప్రార్థన చేసుకుంటూ ఉండంట. ఆయన చనిపోయినప్పుడు 1,00,000 మందికి పైగా సమాధికి వచ్చారు హైదరాబాద్లో. 1,00,000 మందికి పైగా. అసలు ఆ రోజు మొత్తం గవర్నమెంట్కి పిచ్చెక్కిపోయింది, ఎవరైనా ఇంతమంది ఏంటి అని. హల్లెలూయా. 1,00,000కి పైన, నేను విన్నాను 1,00,000కి పైనే. హైదరాబాద్ మొత్తం ప్యాక్ అయిపోయింది, రామ్నగర్ ఏరియా. సో నీ జీవితము నీకు తెలియాలి. ఏలియా చెప్పాడు, ఏలియా కూడా తెలుసు. ఎలీషా వెంబడిస్తుంటే ఏలియా, అయ్యా నీ మహిమ నాకు 2 ఆత్మ దయచేయంటే ఏలియా అంటాడు, నేను వెళ్ళిపోతాను, ప్రభు నన్ను తీసుకెళ్ళిపోతాడు, నేను వెళ్ళిపోయేటప్పుడు నేను కనబడితే నువ్వు పొందుకుంటావు అన్నాడు. అంటే వారు వెళ్ళిపోయే వాళ్ళ జీవిత ముగింపు వాళ్ళకి తెలుసు. బైబిల్ అందుకే చదవాలి. సడన్గా పోవడం కాదు. నేను అదే కోరుకుంటున్నాను. ఈ వాక్యం చూసిన తర్వాత నాకు ఆ కోరిక కలిగింది, ప్రభా నువ్వు నా పట్ల అనుకున్న పని పూర్తి చేయడం. అలా నాకు కోరిక ఉంటే సరిపోదు, నేను రోజు దేంట్లో ఉండాలి? రోజు ప్రత్యక్షతలను పొందుకోవడానికి నా సమయాన్ని కేటాయించాలి. ఐదోది ఏం చూసాం? ఆరోది చూసాం. బైబిల్ మాత్రమే 3 గొప్ప ప్రశ్నలకు జవాబిస్తుంది. ఎక్కడి నుండి వచ్చావు? ఎందుకున్నావు ఈ భూమి మీద? ఎక్కడికి వెళ్తావు? ఈ 3 ప్రశ్నలకి బైబిల్ మాత్రమే జవాబు ఇస్తుంది కాదు, ఇచ్చేసింది. తర్వాత నీ భూమి మీద ఆపాదించుకునే వాక్యాలన్నీ బైబిల్లో ఉన్నాయి. దాన్నే రేమా అంటారు. ముఖ్యంగా ఇంకా చివరిగా 8వది, ఈ వాక్యానికి నీ విశ్వాసానికి ఆధారమే ఈ వాక్యం. ప్రభు క్రీస్తని, యేసు ప్రభు క్రీస్తని నమ్మునట్లు ఇవి వ్రాయబడెను. నా విశ్వాసానికి ఆధారమే వాక్యం. సో ఇది నేను చదవలేదు అనుకో, సత్యరాజు గారు, పిల్లలు, యవనస్తులు, మీరు ఇది రోజు చదవలేదనుకో, మీ లైఫ్లో చాలా ఇంపార్టెంట్ చేయకుండా ఆ రోజు గడిపేశారు. ఆ రోజు అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటి తెలుసా? జాషువా గారు చెప్పండి, అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటి? ఒక 24 గంటల్లో ఒక మనిషి చేసే క్రియల్లో 24 గంటల్లో ఒక వ్యక్తి ఇంపార్టెంట్ ఏంటి? 24 గంటలు ఏం క్రియలు చేస్తాం? దాదాపు 8 గంటలు పడుకుంటాం, 8 గంటలు అయిపోయినాయి. ఇంకేం చేస్తాం? ఒళ్ళుని శుభ్రం చేసుకుంటాం, దానికి 1 గంట అయిపోతుంది. కడుపు నింపుకోవడానికి వంట చేసుకుంటాం, దానికి 1 గంటన్నర అయిపోతుంది. ఎక్కడున్నామో దాన్ని శుభ్రం చేసుకుంటాం, బట్టలని, ఇంటిని, దానికి కొంత టైం అయిపోతుంది. ఇక రేపు బతుకు తెరువు కోసం రేపు బతకాలి కాబట్టి ఆ మిగిలిన టైం అంతా పనికి, ఉద్యోగానికి, ధన సంపాదనకి వెళ్తాం. ఇన్ని పనులు చేస్తాం కదా. దీంట్లో అన్నిటికంటే ఇంపార్టెంట్, ఒక్కొక్కరికి ఒకటి ఇంపార్టెంట్. కొంతమందికి పని ఇంపార్టెంట్ కాబట్టి పొద్దున్నే లేవగానే ఆ దుప్పటాడ పడేస్తారు, తర్వాత వచ్చి మర్తి పెట్టుకుంటారు. వంట ఏదో ఇచ్చిది పచ్చిది వండుకొని వెళ్ళిపోతారు.
కొంతమంది ఒంటి ఇంపార్టెంట్, నీట్గా ఉండాలి, రుచికరంగా ఉండాలి. సో వాళ్ళ జీవితంలో ఏది ఇంపార్టెంట్ దానికి చాలా శ్రద్ధ ఇస్తారు, దానికి టైం ఇస్తారు, దానికి మనసు ఇస్తారు. ఏదో ఒకటి దీని బాధ పదా అని పనికి ఇంపార్టెంట్ ఇచ్చే వాళ్ళు వేరు ఉంటారు. కొంతమంది పనే దైవం, వాళ్ళు అట్లా పని చేస్తూ ఉంటారు. నీళ్ళు ఇచ్చినా, టీ ఇచ్చినా అట్లా ఉంటారు. నీ లైఫ్లో ఇంపార్టెంట్ ఏంటి? ఒక్కొక్కరికి ఒక ఇంపార్టెంట్. కానీ బైబిల్ చెప్తుంది నీ లైఫ్లో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఆ రోజుకి ఊపిరి. ఊపిరి మీద నువ్వు శ్రద్ధ లేకపోతే చచ్చిపోతావు. ఆ ఊపిరి కంటే కూడా ఇంపార్టెంట్ వాక్య ధ్యానం. అంత ఇంపార్టెంట్ అంటే అని తీసుకోగలిగి జీవిస్తే మాత్రం ఈ 8 రోజు మన లైఫ్లో జరుగుతాయి. సో నేను ఏం చెప్పాలనుకుంటే, ఏ రోజుకి ఆ రోజుకు దేవుడు నీతో మాట్లాడతాడు. అది రేమా అనేది. అది ఎట్లా తెలుసుకోవాలంటే నేను టైటిల్ చెప్పేసి వచ్చే వారం చెప్తాను. ఇది ఇంతవరకు కూడా నేను చెప్పాను. దాన్ని దేవునితో అనుబంధాన్ని పెంచుకోవడం ఎలా. వాక్యం లేకుండా ఎవ్వరు దేవునితో అనుబంధం పెంచుకోలేరు. నేను గంట సేపు ప్రార్థన చేస్తా, 2 గంటలు ప్రార్థన చేస్తా, సరిపోదు. దేవునితో నీకు అనుబంధం పెరగాలంటే దేవుని మనసు తెలియాలి. ఇప్పుడు నాతో 10 గంటలు కూర్చో జాషువా, నేను ఏం నీతో మాట్లాడను, నా ప్లాన్స్ చెప్పు, నా ఉద్దేశం. నాకు నీకు బాగా సన్నిహితం అంటే ఒక 10 నిమిషాలు కూడా నేను అనుకుని అన్నీ ఒక వ్యక్తికి చెప్పాను అనుకో, నేనేం చేస్తున్నా అన్నీ చెప్పాను అనుకో, అతనికి ఏమున్నట్టు? అరే పాస్టర్ గారి అని నీకెట్ తెలుసు? నేను 10 గంటలు ఉన్నాయంతో నాకేం తెలియలేదు అంటే, నేను నా మనసు విప్పి నేను చెప్పినప్పుడు అది నీకు తెలిసినప్పుడు నీకు ఆ రిలేషన్షిప్. సో దేవుని మనసు అంతా ఇక్కడ ఉంది. ఇది బాగా తెలిసిన వాళ్ళు దేవునికి దగ్గరగా ఉన్నవాళ్ళు. సో దేవునితో దగ్గర సంబంధం వచ్చేది బైబిల్తో గడిపినప్పుడు, బైబిల్ చెప్పినట్టు ప్రార్థన చేసినట్టు, బైబిల్ చెప్పినట్లు ప్రార్థన చేసినాడు. బైబిల్ చెప్తుంది పాపం ఒప్పుకోమని, ప్రార్థన చేయమని. నీ సొంత ప్రార్థన కాదు. ఏం చేస్తూ పోతున్నా, ప్రభువా ఇప్పుడే లేసాను ప్రభువా, రాత్రంతా కాపాడు. తర్వాత ఏం చేస్తావు? తర్వాత అంటావు, ప్రభువా ఈరోజు పని ఉంది ప్రభువా, అక్కడ ఒక ఆమె చాలా డిస్టర్బ్ చేస్తుంది, నా మాట వినేటట్టు చేయి ప్రభా. బొచ్చలన్నీ నా మీదకే, నాకేమో కంకరు, ఆమెకేమో ఇసుక. అవునా కదా? అంటే నీ ప్రార్థన అంతా భౌతికమైనది. కానీ బైబిల్ అసలైన ప్రార్థన ఎవరికి రాదంట. యుక్తంగా ఎలా ప్రార్థన మీకు తెలియదు కనుక పరిశుద్ధాత్ముడు సాయం చేయాలి. ఎట్లా ప్రార్థన సాయం చేస్తాడు ఆయన? వాక్యం ధ్యానిస్తే సాయం చేస్తాడు. స్తుతించడం కూడా రాదు మనకి, వాక్యం ధ్యానిస్తే స్తుతి వస్తుంది. సో ప్రభుకు దగ్గరగా ఉండేది వాక్యం ద్వారా. దాన్ని ఏమంటారంటే ప్రతిరోజు దేవునితో గడపడం. దానికి నువ్వు గంటలు చేయని అవసరం లేదు, 15 నిమిషాలు కూడా సరిపోతుంది నీకు అనుకూలతను బట్టి. ఇప్పుడు మహిమరాజు ఉన్నాడు, ఆయనకు టైము బట్టి. ఇప్పుడు పొద్దున మనం 5 నుంచి 6 గంటల వరకు ప్రార్థన పెట్టుకున్నాము, మరి నువ్వు ఎప్పుడు కుదురుతుంది? కుదరదు కదా. అందుకే 15 నుంచి 6 గంటల సేపు నువ్వు చేసుకోవచ్చు. తర్వాత ఉదాహరణ ఆనంద్ ఉన్నాడు, ఆనంద్ 5 నుంచి 6 గంటలకు జూమ్లో జాయిన్ అవుతున్నాడు అపోస్తల కార్యానికి. తర్వాత 6 నుండి 7 గంటల వరకు ఆనంద్కి ఏం పని లేదు. ఒకరోజు ఉంటుంది నీళ్ళు తేయడం, ఒకరోజు ఉంటుంది కూరగాయలు తేయడం, ఒకరోజు ఉండదు. ఇప్పుడు ఆనంద్ 6 నుంచి 7 గంటల వరకు మళ్ళీ పడుకున్నాను అనుకో, జూమ్ అయిపోయింది. నేను లేపేదే 5 గంటలు, అందరిని లేపడానికి జూమ్ పెట్టా, ముఖ్యంగా పురుషులను లేపుదామని. సత్యరాజు గారు, మీకేమో లెగడం ప్రాబ్లం. కొంతమందికి ఉంటుంది తెలుసా, వాళ్ళు 12 గంటలు నిద్రపోతే కానీ నిద్రపోయినట్టు కాదు. వాళ్ళని ఏం చేయలేము, అది వాళ్ళ మీద జాలి చూపించాలి. కానీ నేను అంటే 8 గంటలు 4 గంటలు కరెక్ట్గా కదలకుండా పడుకుంటే సరిపోతుంది. నేను అలా ప్రాక్టీస్ చేశాను, 3 సంవత్సరాలు ప్రాక్టీస్ చేశాను. కదలకుండా 4 గంటలు, ఫస్ట్ 90 minutes, నెక్స్ట్ 90 minutes, లాస్ట్ 9 minutes రెమ్లోకి వెళ్ళిపోవాలి. స్లీప్లో ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్ కంటిన్యూస్గా వెళ్ళాలి. 4 గంటలు 3వ స్టేజ్కి వెళ్ళిపోతాం. అప్పుడు బాడీ అంతా రెస్ట్లోకి వెళ్ళిపోతుంది. డీప్ స్లీప్, రెమ్ స్లీప్, మొత్తం బాడీ అంతా ఆ స్లీప్లో ఉన్నప్పుడు ఆ చచ్చిన శవంతో సమానం నువ్వు.
మనము చచ్చిన శవంతో సమానమైన నిద్ర ఎప్పుడు పోము. మనం ఎప్పట్లో పోతుంది తెలుసు? కోడి నిద్ర. పద్దాకులు వేసి ఫోన్ చూసుకుంటూ ఉంటాం ఎంత అవుతుంది టైం అని కదా. కోడి నిద్ర ఉంటుంది. కోడి నిద్ర ఆరోగ్యకరమైంది కాదు. ఎట్లా అంటే చచ్చిపోయిన నిద్ర పోవాలి. ఆ నిద్ర అయిన తర్వాత 5 గంటలకు లేవచ్చు. అది నేర్చుకోవాలి. అది కాకుండా ఒక 10 నిమిషాలు, ఒక అరగంట సేపు దేవుని వాక్యంతో సమయం గడపాలని నేను కోరుతున్నాను. స్త్రీలకు అవకాశం ఉంటుంది, మధ్యాహ్నం చేయొచ్చు. కొంతమందికి డ్యూటీ షిఫ్ట్ని బట్టి ఉంటుంది, షిఫ్ట్ని బట్టి చేయొచ్చు. సో దేవుని చిత్తం అయితే వచ్చే వారం దాన్ని చూద్దాం, ఎందుకంటే సమయం అయిపోయింది. దాన్ని ఏమంటారంటే క్వైట్ టైం అంటారు, ఏకాంత సమయం, దేవునితో ఏకాంత సమయం, లేకపోతే డైలీ డివోషన్ అంటారు. దానికి 3 పద్ధతులు ఉన్నాయి. ఆ 3 పద్ధతులు వచ్చే వారం చెప్తాను. 3 స్టెప్స్. ఆ 3 స్టెప్స్ మనకు అర్థమైతే చాలా సులువుగా చేయొచ్చు, చాలా బాగుంటుంది. నేను ఖచ్చితంగా మీతో చేయించాలనుకుంటున్నాను. ఎందుకంటే చదివేస్తూ ఉన్నారు, పూర్తి చేసేస్తూ ఉన్నారు, కానీ దేవుని ప్రత్యక్షతను ప్రతిరోజు పొందుకోవచ్చు. ప్రతిరోజు ఆయన స్వరం వినొచ్చు. ప్రతిరోజు దేవుడు ఏం చెప్తున్నాడో గ్రహించవచ్చు. అది మీకు తెలుసు, మీరు నేర్చుకోవాలి. తర్వాత ప్రతిరోజు దేవుడు మీతో మాట్లాడితే నాకు ఉద్దేశం అంటే మీకు చేపలు పట్టించడం నేర్పించాలని. మీరే దేవుని వాక్యం నుంచి నేరుగా తెలుసుకోవాలి, అది నేర్చుకోవాలి. ఎందుకంటే అది చాలా అవసరం. సో అందుకే నాగలక్ష్మిని కూడా వచ్చే వారం తీసుకురావాలి. సరే, పిల్లల్ని తీసుకురండి. వచ్చే వారం చాలా అద్భుతంగా ఉండబోతుంది. పేపర్లు తెచ్చుకోండి, పెన్నులు తెచ్చుకోండి. ఎట్లా వాక్యం నుండి నాకు దేవుని స్వరం పొందుకోవాలి. ఓకే, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఎంతవరకు దేవుని వాక్యం ఎందుకు చదవాలో ఒక 8 విషయాలు నేర్చుకోవడానికి దేవుడు సాయం చేస్తుండగా, వాక్యం ఎంత ఇంపార్టెంటో, దానికి ఎంత శ్రద్ధ చూపించాలో, సమయం ఇవ్వాలో, మనసు పెట్టాలో ప్రభు మనతో మాట్లాడాడు. కనుక ఈ వాక్యం మనందరి విషయంలో నెరవేర్చినట్లు, దీనికి మనం అప్పగించుకున్నట్లు ప్రార్థన చేద్దాం. మన మధ్యలో ఆర్టీసీ శ్రీను గారు ప్రార్థన చేస్తారు. వాక్యం మీద అందరికీ ఆసక్తి కలుగునట్లు ప్రార్థన చేస్తారు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యేసయ్య పరిశుద్ధ గొప్ప దేవ, వందనాలు నాయన. నాయన మమ్మల్ని ఎందుకు పుట్టించావో నాయన, మరి దాని గురించి నాయన తెలుసుకోవడానికి నాయన సాయంకాల సమయంలో నీ సన్నిధిలో పాల్గొనడానికి ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు చెల్లించుకున్నాను నాయన. నాయన దైవజనుల ద్వారా మాతో మాట్లాడుతున్నారని ఆ వాక్యం మాలో ఫలింపజేయాలైనా, ఫలింపజేసి ఆ వాక్యం ప్రకారం మేము జీవించి కృప దయచే నాయన. నాయన మీరు మాతో ఎంతో సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నారు నాయన, కానీ మేము అర్థం చేసుకోలేకపోతున్నాను. అర్థం చేసుకునే జ్ఞానాన్ని మాకు దయచే ప్రభువా. నాయన అసలు మేము ఎందుకు పుట్టాము కూడా తెలియదు నాయన, ఏదో బతుకుతున్నామనే, కానీ నాయన మా స్వార్థంతో బతుకుతున్నాను ప్రభా. ఆ మా స్వార్థం మాలోంచి తీసివేసి నీ వాక్యానుసారంగా నాయన మమ్మల్ని పుట్టించిన దేవుడుగా నాయన నీ సన్నిధిలో, మీ పాద సన్నిధి కూడా మేము జీవించడానికి సహాయం దయచే నాయన. ఎక్కడ నివసిస్తున్నా కూడా నీ సాక్షులు మమ్మల్ని నిలబెట్టుకోండి ఆయన. అట్టిగా జీవించే కృపా భాగ్యం మా అందరికీ దయచేయమని యేసయ్య ప్రశ్నలు బతిలాడి వేడుకుంటున్నాను తండ్రి, ఆమె. సమయంలో ఒక చిన్న పాట పాడుతుండగా ఉదయం బల్ల తీసుకొని బిడ్డలు ముందుకు వస్తారు. నా ప్రాణమైన యేసు నా ప్రాణంలోనే కలసి, నా ప్రాణమే నిన్నే స్తుతింతున్, నా ప్రాణమా నే నిన్నే స్తుతింతున్. నా ప్రాణమైన 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 యేసు, నా ప్రాణమైన 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 యేసు, నా ప్రాణమైన యేసు నా ప్రాణంలోనే కలసి, నా ప్రాణమానే నిన్నే స్తుతింతున్, నా ప్రాణమానే నిన్నే స్తుతింతున్. నా ప్రాణమైన యేసు నా ప్రాణంలోనే కలసి, నా ప్రాణమానే నిన్నే స్తుతింతున్, నా ప్రాణమా నే నిన్నే స్తుతింతున్.
ప్రార్థన. ప్రభువా, ఇదిగో నైనా నీవు ఒక రొట్టెనెత్తుకొని అది మా కొరకు అర్పించిన శరీరముగాను, అయ్యా ఇదిగో పాత్ర ఎత్తుకొని అది అయ్యా ఇదిగో నా ప్రభు మా కొరకు నిబంధన రక్తముగాను, పాప క్షమాపణ నిమిత్తము నిబంధన రక్తముగాను నీవు ఆ అప్పగింపబడిన రాత్రి శిష్యులతో జరిగించావు. ఇది నా మరణమును జ్ఞాపకం చేసుకోవడానికి చేయమన్నావు ప్రభా. అయ్యా అవును ప్రభా, నైనా నీ మరణమును ప్రచురింపు చేయుటకు దీన్ని చేయమన్నావు. అవును ప్రభా, మా కొరకు నువ్వు చూపిన శిలువ యాగము, ప్రేమ, అయ్యా మాకు నువ్వు ఇచ్చిన పాప క్షమాపణ రక్షణ శిలువ ద్వారా జరిగిందని అది ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకోవడానికి ఈ క్రమాన్ని పెట్టావు ప్రభా. ఈ బిడ్డలు ఉదయకాలము నైనా ఇదిగో పనిని బట్టి రాలేకపోయారు. ఇప్పుడు పాల్గొని వచ్చిన ఈ బిడ్డలను మీరు దీవించి అయ్యా ఇదిగో ఆశ్రయించమని, అయ్యా ఇదిగో నైనా మహిమ మీరు పొందుకోమని యేసే నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. నా ప్రాణంలోనే కలసి నా ప్రాణమా నే నిన్నే స్తుతింతున్, నా ప్రాణమా నే నిన్నే స్తుతింతున్. నా ప్రాణమై నా ప్రాణమై నా ప్రాణమై నా యేసు, నా ప్రాణమై నా ప్రాణమై నా ప్రాణమై నా యేసు, నా ప్రాణమై నా యేసు, నా ప్రాణంలోనే కలసి నా ప్రాణమా నే నిన్నే స్తుతింతున్, నా ప్రాణమా నే నిన్నే స్తుతింతున్. ఓకే, బిడ్డలు తీసుకున్నట్లయితే ఆశీర్వాదం తీసుకుందాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి తోడు ఉదయకాలము ఇప్పుడు బలలో పాల్గొనే బిడ్డలకు మనందరికీ ప్రభు రాకడ పర్యంతరము రాకడ కొరకు సిద్ధపడుతూ ఎత్తబడే గుంపులో మనముంటూ జీవించినంతకాలం సాక్షులుగా ఉండునట్లు నడిపించునుగాక. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, యేసు నామందు సంపూర్ణ విజయం, అపవాది వానికి అంతయు నాశనమగునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు మన దీవించునుగాక.